స్కూల్కి వెళ్తున్నావు నువ్వు? రోజు వెళ్తావా? ఏ స్కూల్కి? ఈరోజు లేదా? ఎందుకు మేము వచ్చావనే? హాలిడే ఇచ్చారు నీకు? ఇక్కడికి ఒకసారి రా. అదేంది అంత పెద్దగా ఉంది? ఒకసారి అక్కడ రా. అదేంటిది? ఏంటిది అది? ఈ ఇంట్లో అయితే క్వీన్ ఇదేను. బాగా అల్లరి చేస్తుంది, చాలా బాగా మాటలు కూడా చెప్తుంది ముద్దు ముద్దుగా. గోరింటా చెట్టు మొత్తం ఖాళీ చేసింది మీ అత్త. పెట్టుకున్నది మీ బామ్మలో గోరింటా చెట్టు ఖాళీ చేసింది. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే మేము ఒంగోలు వచ్చాము. ఒంగోలు దగ్గర మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చాము. ఇక్కడైతే నేను మా అత్తయ్య వాళ్ళ ఇల్లు హోమ్ టూర్ చేశాను. ఎలా ఉందో చూసేయండి. ఇదైతే ఇంటి పక్కకే ఉన్న గార్డెను. ఇంటి పక్కనే కొంచెం స్థలం ఉంది. అక్కడ ఆ ప్లేస్లో కొంచెం చిన్న గార్డెన్ లాగా చేసింది. ఇక్కడ ఏమేమి మొక్కలు పెట్టిందంటే జామ చెట్టు, అలాగే సపోటా, పక్కకే ఉసిరి చెట్టు, ఇంకా చాలా మొక్కలు ఉన్నాయి. ఇవి పెద్దగా ఉండేసరికి అవేం కనిపించట్లేదు. మిద్దెపై నుంచి తీస్తున్నాం కదా, అందుకని అవేం కనిపించట్లేదు. జాంకాయలు అయితే పండి ఇలా పడిపోయి ఉన్నాయి. ఇక్కడ అంతాను వీడియో తీస్తున్నాను. ఈ ఎండకి సరిగ్గా కాయలు కనిపించట్లేదు. కాయలు అయితే పెద్ద సైజులోనే ఉన్నాయి. ఇక్కడైతే జూమ్ చేస్తే పండుతుంది. అక్కడే ఉంది, అది కాదు అక్కడే. ఇటు కూడా లాస్ట్ కూడా పెద్ద పెద్దవి ఉన్నాయి కానీ కనిపించవయ్యి. అదే అదే రైట్ రా, బయటికి మనం వెళ్తుందా? ఓయ్ ఓయ్ రా, కిందకి వెళ్దా, మనం కిందకి వెళ్దా. కిందకి వెళ్దామా? ఎక్కడికి వెళ్తున్నావా? ఇప్పుడే వస్తావా? ఎక్కడికి వెళ్తున్నామ్మా? ఆడుకుంటున్నావా? మీ మమ్మీకి చెప్తున్నావు ఇప్పుడే వస్తా అని. దా పోదా, ఇంక చాలు రా. ఇప్పుడైతే మనం ఎంట్రన్స్కి వచ్చేసాము. ఇదే మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడేమో నార్మల్ చిన్న గేట్లు ఉంటాయి, అక్కడేమో పెద్ద గేటు కార్ లోపలికి వెళ్ళేదానికి. ఇక్కడ బయట కూర్చోడానికి అరుగులు కూడా కట్టించారు. ఇక్కడ బయట కూడా మొక్కలు పెట్టేసింది. ఇక్కడేమో మామిడి చెట్టు, పక్కనే గోరింటా చెట్టు, గోరింటాకేమో సపోటా చెట్టు పెట్టింది. సపోటా బర్రెలు ఉన్నాయా? ఓకే ఓకే, చూశాను. వెళ్దామా లోపలికి? పద. దా దా. లోపలికి ఎంట్రన్స్ అయిన తర్వాత ఇటు సైడ్ అయితే రోళ్ళు పొయ్యి ఉంటుంది, ఇటు పక్కకేమో ఇలా గార్డెన్ ఉంటుంది. ఇక్కడ నిమ్మ చెట్టు, జాన్ చెట్టు, అలాగే సపోటా. ఇక్కడ పొద్దున్నే ఏంటంటే జాంకాయల కోసం వేట మొదలు పెట్టాము. మార్నింగ్ లేసాక ఇలా బాగున్నాయి, పెద్ద సైజులోనే ఉన్నాయి జాంకాయలు. ఇవన్నీ కోస్తున్నాము, పండినవన్నీ కోస్తున్నాము. ఇక్కడ జాంకాయలు కోస్తూ ఉంటే ఈ ఫోన్ మాట్లాడుతుంది. చూడండి ఎట్లా మాట్లాడుతుందో అసలు. మాట్లాడు, మాట్లాడు. ఇక్కడ ఇంకా చాలా మొక్కలు పెట్టింది. కింద అయితే మాత్రం ఇక్కడ బంతి చెట్లు, అలాగే రోజా చెట్టు, ఇంకా కనకాంబరాలు అన్నీ కూడా చెట్లకు కూడా పాదులు తీసి ఏం గడ్డేమీ లేకుండా నీట్గా చేసి పెట్టున్నారు. ఇక్కడైతే ఇన్ని జాంకాయలు కోసాం మేము, ఇంకా కోస్తూనే ఉన్నాము. ఇక్కడ పక్కనే ఉసిరి చెట్టు కూడా ఉంది. ఉసిరికాయలు కూడా బాగున్నాయి, ఉసిరికాయలు కూడా కోసాము. ఇవైతే ఈ ఉసిరికాయలు చిన్న ఉసిరికాయలు, అంటే ఆ ఊరగాయ పెడతారు కదా ఆ ఉసిరికాయలు కాదు, చిన్నగా ఉంటాయి కదా తినే ఉసిరికాయలు.
అంటే అవి కూడా తినేవి, కాకపోతే వాటితో ఊరగాయ పెడతారు, వీటితో అయితే ఊరగాయ పెట్టరు. వీటి పక్కకే ఇలా పాత సపోటా చెట్టు ఉంది. ఇవైతే చిన్నగా ఉన్నాయి, ఇవి కొంచెం సైజ్ వస్తే బాగా టేస్ట్ ఉంటాయి. ఇక్కడైతే ఉసిరికాయలు బాగా ఎక్కువ ఉన్నాయి, కాకపోతే అందట్లేదు, ఇలా కర్రతోనే కొట్టాల్సి వస్తుంది. ఇంట్లో వెళ్ళిపోదాము. ఇక్కడైతే 2 వాకిళ్ళు ఉన్నాయి. ఇదేమో తూర్పు వాకిలి మెయిన్ ఎంట్రన్స్, ఇటు సైడ్ ఏమో ఉత్తరం వాకిలి. 2 వాకిళ్ళు ఉన్నాయి. ఇక్కడేమో బయట కూడా 2 బాత్రూమ్లు కట్టించారు. ఇట్లా తూర్పు వాకిలి అయితే ఇక్కడ ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇంక ఇంట్లోకి వెళ్ళిపోదాము. ఇలా డోర్ అయితే మాత్రం ఇలా మొత్తం అంతా వినాయకుడు వచ్చేస్తుంటుంది. ఈ 2007లో కట్టారు, అప్పట్లోనే ఇలా చక్కగా పెట్టించుకున్నారు. ఇక్కడేమో డోర్ ఓపెన్ చేయగానే ఇక్కడ ఒక సోఫా, అలాగే టీవీ స్టాండు, ఎదురుగా ఏమో వెంకటేశ్వర స్వామి పాఠము, ఇటు సైడ్ ఏమో దివానా, డైనింగ్ టేబుల్, అంతా హాల్ మొత్తం ఇలా ఉంటుంది. ఇదంతా కూడా హాలు. ఇక్కడ ఎదురుగా ఇదొక బెడ్రూము, ఇదేమో ఉత్తరం వాకిలి. ఇటు తూర్పు వాకిలి, ఇటు ఉత్తరం వాకిలి. ఇక్కడ ఒక బెడ్రూమ్ వచ్చింది, ఇక్కడ ఒక బెడ్రూమ్ వచ్చింది. ఇది 2 బెడ్రూమ్లు వస్తాయి. ఇక్కడేమో కిచెన్ వస్తుంది, కిచెన్లోనే దేవుడి రూమ్ ఉంటుంది. కిచెన్ ఎంట్రన్స్ ఇది. ఇక్కడ ఎదురుగా ఏమో దేవుడి రూమ్ ఉంటుంది, పక్కనంతా కూడా కిచెన్ ఉంటుంది. కిచెన్ కూడా పెద్దగానే ఉంటుంది. ఇదంతా కూడా కిచెన్లోనే చేస్తుంది. ఇవంతా కూడా ఇత్తడి రాగి సామాను. ఇక్కడ ఈ కబోర్డ్లో ఏమో మొత్తం అంతా కూడా గ్లాస్ సామాన్ సర్దేస్తున్నాయి. ఇక్కడైతే ఈ సామాన్ చూస్తుంటే ఎప్పుడో పాత సామాన్ గుర్తొచ్చాయి. ఇది గుర్తుందా? దీన్ని ఏమంటారో, దీన్ని మరచెమ్మ అంటారు కదా, అదే ఇది. ఇత్తడిది. పిల్లలకైతే మాత్రం ఇవి ఏంటివో ఏమంటారో కూడా తెలియదు. ఈ సామాన్ చూసినప్పుడు మ్యూజియంలో పెట్టొచ్చేమో అనిపిస్తుంది. ఇవంతా కూడా ఇత్తడి రాగి బిందెలు. ఇక్కడంతా గ్లాస్ సామాన్ ఉంది. కబోర్డ్ మొత్తం అంతా కూడా గ్లాస్ సామాను, పింగాని గ్లాస్ సామాన్ ఉంది. తర్వాత ఇలా మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్ళిపోదాము. ఇదైతే అప్పట్లో ఉండేది కదా బీరువా, అది ఇనుప బీరువా, చాలా స్ట్రాంగ్ ఉంటాయి అవి. ఇదంతా ఈ రూమ్ అంతా ఇలా కబోర్డ్ వర్క్ ఉంటుంది. ఇక్కడ ఒక బెడ్ వస్తుంది, ఇక్కడ ఇంకొక సింగిల్ కార్ కూడా ఇస్తున్నారు. ఇక్కడేమో వాష్రూమ్ వచ్చేసింది. ఇటు సైడ్ ఏమో చిన్న బెడ్రూము. ఈ బెడ్రూమ్ అయితే మాత్రం ఒక స్పెషల్ ఉంటుంది, అదేంటనేది చెప్తాను. ఇదైతే చిన్న బెడ్రూము. ఈ బెడ్రూమ్లో అయితే ఒక బెడ్ వచ్చేసింది, అలాగే 2 సోఫా చైర్లు కూడా ఈ బెడ్రూమ్లో వేసున్నాయి. ఇల్లు ఏంటంటే స్పేషియస్గా ఉంటుంది, పెద్దగానే ఉంటుంది. అలాగే ఈ రూమ్ మొత్తం కూడా కబోర్డ్ వర్క్ చేసి ఉంటుంది. సేమ్ మాస్టర్ బెడ్రూమ్ లాగా ఈ బెడ్రూమ్ కూడా మొత్తం అంతా కబోర్డ్ వర్క్తో ఉంటుంది. ఇక్కడ స్పెషల్ ఉందని చెప్పాను కదా, ఏం లేదు. ఇక్కడ కబోర్డ్స్ ఉన్నాయి కదా, అన్నీ ఇలా మొత్తం అంతా క్లోజ్ చేసి ఉంటే ఇటు సైడ్ ఒక వాష్రూమ్ ఉంటుంది. ఈ కబోర్డ్స్లోనే ఉంటుంది ఆ వాష్రూము. కొత్తగా వచ్చే వాళ్ళకైతే అర్థం కాదు. ఇక్కడ కబోర్డ్ ఓపెన్ చేస్తే వాష్రూమ్ కనిపిస్తుంది, వాష్ ఏరియా. ఇవన్నీ ఇక్కడేమో ఈ వాష్రూమ్ ముందే ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టేశారు. ఇక్కడ ఒక వాష్రూమ్ ఉంది, దాని ముందే ఇలా డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఉంటుంది.
ఇక్కడే రెడీ అయి రావచ్చు. ఇదైతే కొత్తగా వచ్చే వాళ్ళకైతే అర్థం కాదు. మేమైతే ఫస్ట్ వచ్చినప్పుడు అయితే నేనైతే ఈ కబోర్డ్ దిగిపోయి ఈ పక్క కబోర్డ్లన్నీ ఓపెన్ చేసేదాన్ని. అంటే కొంచెం అలవాటు అయితే అర్థం అవుద్ది, కానీ ఫస్ట్ టైం వచ్చే వాళ్ళకైతే అర్థం కాదు. నాకు బాగా అనిపిస్తుంది ఆ రూమ్ అయితే. ఇక్కడేమో మెయిన్ గుమ్మానికి ఎదురుగా వెంకటేశ్వర స్వామి పాఠం పెట్టారు. దీంట్లో అయితే మ్యూజిక్ కూడా వస్తుంది ఈ వెంకటేశ్వర స్వామి పాఠంలో. తర్వాత అయితే ఇప్పుడు మనం కిచెన్ దగ్గరికి వచ్చేసాము. ఇలా పక్కకు ఒక డోర్ ఉంటుంది. ఆ డోర్ దగ్గర ఏంటంటే ఇలా గ్యాస్ పెట్టేసి చిన్న గోడ వచ్చి ఉంటుంది. ఆ గోడ మీద ఇలా పొయ్యి పెట్టారు. ఈ రూమ్స్ అన్నీ కూడా అత్తయ్య వాళ్ళేను. ఇక్కడ ఏంటంటే ఒక 5 రూమ్లు వేస్తున్నారు. ఇవి రెంట్కి ఇచ్చేస్తారు. ఇక్కడ దగ్గరలో చాలా ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఇక్కడ ఒరిస్సా వాళ్ళు వచ్చి అయితే బీహార్ వాళ్ళు రెంట్కుంటారు. ఇక్కడేమో దోశలు వేస్తున్నారు. పొద్దున్నే దోశలు, గోంగూర పచ్చడి, అలాగే చికెన్ చేసేసారు ముందేను. అక్కడ పెద్ద పొయ్యి పెట్టారు కదా, దాని మీద అయితే చికెన్ చేసేసారు. చికెన్ చేసిన తర్వాత దోశలు వేస్తున్నారు. చికెన్ అయితే మాత్రం మా మరిది చేశాడు. అసలు సూపర్ చేశాడు, అంటే సూపర్ చేశాడు. చాలా టేస్టీగా చేశాడు. తిన్నాక ఇంకా బయటకు వెళ్దామని రెడీ అవుతున్నాము. రెడీ అవుతుంటే ఇక్కడేవో పాప రెడీ అయింది. రెడీ అయ్యి ఫోటోలకు పోజులు చెప్తే ఇవో ఇలా పోజులు ఇస్తుంది. రెడీ అయ్యాక బాగా అల్లరి చేస్తుంది. వెళ్తున్నావు నువ్వు? రోజు వెళ్తావా? ఏ స్కూల్కి? ఈరోజు లేదా? ఎందుకు మేము వచ్చావనే? హాలిడే ఇచ్చారు నీకా? ఇక్కడికి ఒకసారి రా. ఫోటోలు తీసి అడుగుతుంది స్కూల్కి వెళ్ళలేదా అంటే, తనైతే స్కూల్కి వెళ్ళదు, కానీ వెళ్తాను మీకోసం ఈరోజు వెళ్ళలేదని చెప్తుంది. అదేంటిది? ఏంటిది అది? ఇది 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 ఏంటిది ఇది? ఏంటది? టీయా? కియా? ఏంకి? ఏమేమి నేర్చుకున్నావు స్కూల్కి వెళ్ళి? అప్ప నేర్చుకున్నా. ఇప్పుడైతే ఊర్ల దగ్గర కూడా ఇంత పెద్ద రోడ్లు అయితే కనిపించట్లేదు. ఎందుకంటే ఇంత స్థలాలు కూడా లేవు, తక్కువ మందికే ఉన్నాయి. ఇంత స్థలాలు ఉన్నా కూడా ఈ పాతవన్నీ ఎవరు ఉంచట్లేదు. కానీ గోరింటా చెట్టు మొత్తం ఖాళీ చేసింది మీ అత్త. పెట్టుకున్నది మీ బామ్మలో గోరింటా చెట్టు ఖాళీ చేసింది. నువ్వు పెట్టుకో గోరింటాకు. పెట్టుకూడదంట, పెట్టంటుంది. నా చేతులు వచ్చి వేస్తున్నాం. కావాలి